ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులందరికీ మరొక శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. ఇంకా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగ జేఏసీ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం అయితే ఉదయం ప్రజాభవన్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అయితే ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు అదేవిధంగా క్లియరెన్స్తో పాటు ఇదైతే రాష్ట్ర స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు క్లియరెన్స్ అనివార్యత చెప్పారనమాట. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాయకులు వినతి పత్రంపై సానుకూలంగా స్పందించినట్లు, సో ఇక ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి త్వరలోనే పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులను కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు పెండింగ్‌లో పీఆర్సీ అదేవిధంగా రావాల్సినటువంటి బకాయిలైతే ఉన్నాయి. 8,000 కోట్లు అయితే రావాల్సి అయితే ఉంది. అందులో వచ్చేసి ప్రతి నెల 500 కోట్ల రూపాయల వారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు బకాయిలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పడంతో కాస్త ఊరట ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందా? మరి చూడాలి మరి ఎలాంటి బిల్లులు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది.